హా పబ్లిక్ ఇప్పుడు మా రాముల తాత చేయాల కదా, మరి మా పెద్ద మనిషి ఏం చేస్తున్నాడో అరుచుకుందాం పాండ్రి. ఓ తాత ఏడున్నవే? యో మనల్ని చూస్తే ఎంతటి అందకత్తెలైనా అతుక్కపోవాల్సింది అట్లుంటది మనతోటి. హాయ్, ఇక్కడ ఒక ఓల్డ్ బ్యూటిఫుల్ గర్ల్ ఉన్నది, ఎవరు కావచ్చు? బ్యూటిఫుల్ గర్ల్, నేనెవరో గుర్తుపట్టినవా నువ్వు? గుర్తుపట్టలే. ఇంతకెవలయ్యా నువ్వు? కొంపదీసి ఊళ్ళో పొంటి తిరిగి కోతులు పట్టుకపోయేటోని అయ్యింది. ఇది నా పర్వంతా తీసిందిరా. కిరాయికి తీసుకొచ్చిన కోటు, పక్కింటి పరమేశ్ గారి దగ్గర కొట్టేసిన ఈ అద్దాలు, ఈ టోపీ, ఇవన్నీ పెట్టుకొని సూటు బూటుగా తయారై నేను పోతాంటే నన్ను చూసి కోతుల పట్టుకొని అని అడుగుతావే అలక తక్కువదానా? ఓ తాత నువ్వానే? అయినా ఇప్పుడు ఈ సూటు కళ్ళకు అద్దాలు పెట్టుకొని ఎందుకు ఇట్లా తయారైనా? అందాల సుందరి మనులను కలిసేటందుకు పోతానే. అదే గోసి గొంగడేసుకొని నేను కలిసేటందుకు పోయింది అనుకో, దోసే ముసలోడ పక్క జరుగు అని ఇరుగా నూకెత్తారు. అదే ఈ కళ్ళద్దాలు పెట్టుకొని, ఈ టోపీ పెట్టుకొని, ఈ కోట్ వేసుకొని సూటు బూటుగా తయారైపోయింది అనుకో, యో అరే ఈయన ఏ పాటో ఇంగ్లీష్ పీస్ దేశం నుంచి వచ్చినట్టున్నాడు, ఈయన ఏరే దేశం మనిషి అని దాని నా దగ్గరకు ఉరికొచ్చి కాలించుకుంటారు. అందుకే ఇక తయారైపోతానా. ఓహో, ఇవాళ మన రామప్ప అందాలను చూసేటందుకు ప్రపంచ సుందరి మనులు అత్తున్నారన్న ముచ్చట తెలుసానే? నువ్వు ఇట్లా తయారైపోతున్నది. అయినా వాళ్ళని చూడాలనుకుంటే టీవీ పెట్టుకొని చూడరాదు, గంత దూరం పోవాల్సిన అవసరం ఏమున్నది? వాళ్ళను చూసేటందుకు కాదే కాకి సొమ్మల దానా, వాళ్ళను కలిసి వాళ్ళకు ముచ్చట చెప్పేటందుకు పోతాను. అగో దేశం గాని దేశాల నుంచి వచ్చిన గవాళ్ళతోని నువ్వు మాట్లాడే ముచ్చట ఏముంటదే? నాకు కూడా చెప్పరాదు, నేను కూడా తెలుసుకుంటా. మన ఊళ్ళే కోతులు కుక్కల బెడద మస్తుగా ఉన్నదే. అరే వాటి బెడద నుంచి మమ్మల్ని కాపాడు సార్లు అని అధికారులకు ఎన్ని మలకలు చెప్పుకున్నా కూడా వాళ్ళ చెవుల మీద పేనే పారతలేదు అని. అయితే దానికి అందగత్తలేం చేస్తారే? ఆ సుందరి మనులు ఏడిపోయినా కూడా కోతులు కుక్కలను లేకుండా చేస్తుంది కదా సర్కారు. అందుకే వాళ్ళను మనవులకు కూడా తీసుకొచ్చింది అనుకో, మనవులో కూడా కోతులను కుక్కలను లేకుండా తరుగుతుంది సర్కారు అనే ఆలోచనతో తీసుకొద్దామని పోతాను. అవ్వ భలే ఉన్నదే నీ కమాతు. అంతేనా, ఇంకేటన్నా తిప్పి ఉంచుతావా వాళ్ళను? ఇంకేముంటుంది ఇక, మన ఊళ్ళో తాళాలకు తీసుకుపోయి మనిషికో ఇంత కళ్ళు కొట్టు దాయిపితా. ఇక అట్లనే మన చేన్లు చెలకలలో తిప్పుకొస్తా అంట. ఇక అటెంక మన ఊళ్ళోకి వచ్చి రోడ్లను కూడా చూపిస్తా. అట్లనన్నా ఈ అకాల వర్షాలకు మా రైతులు పడుతున్న గోసేందో వాళ్ళకు తెలుస్తుంది. ఇక అటెంక మన ఊళ్ళల్లో ఉన్న రోడ్లు చేయబట్టి జనాలు పడుతున్న తిప్పలేందో అర్థమవుతుంది. ఇట్లనన్నా రేవంతాల సార్ దాకా మన ఊళ్ళో తిప్పలు ఏమేమి ఉన్నాయి ఏంటిది అనేది తెలుస్తుంది కదా. అందుకే అందగత్తెలను తీసుకొద్దామని పోతాను.